ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాస్థితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వరశ్రియాజుషం. హ్రీంకారాసనగర్భితానలసికాం సౌక్లీం కళాబిభ్రతీం సౌవర్ణాంబరధారిణీ వరసుదౌ ధౌతం త్రిణోత్రోజ్వలం వందే పుస్తకపాశమాంకుశధరం ప్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరగళాం శ్రీచక్రసంచారిణీం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్యులు శ్రీ 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 త్రితండిచిన శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీవ స్వామివారి మంగళాశాసనములతో భాగవత గోష్ఠికి అందరికీ కూడా దాసుడు ప్రణమిల్లుతూ విజయదశమి పర్వదినం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పుడు జరుపుకోవాలి అన్నటువంటి సమయంలో మన ఆచార్యులు మంగళాశాసనాలతో తెలిపినటువంటి విధానాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ యొక్క విజయదశమి ఎలాగంటే శ్రవణ నక్షత్రం మరియు దశమి తిథి కలిసిన రోజునే మనం విజయదశమి జరుపుకోవాలని పెద్దల యొక్క ఆగమ శాస్త్రాలు శాస్త్ర ప్రమాణాలన్నీ కూడా తెలుపుతాయి. ఎందుకంటే శ్రవణ నక్షత్రం కూడినటువంటి దశమి ఉన్నప్పుడే మనకి విజయదశమిగా మన పర్వదినం జరపాలి. అలాంటిది మనకి ఈసారి ఎందుకంటే 23వ తారీఖున మనకి ఈ యొక్క శ్రవణ నక్షత్రం నవమి ఉంది, కానీ దశమి ఆ రోజున లేదు. కాబట్టి అందరూ కూడా ప్రామాణికంగా 24వ తారీఖునే మనం మంగళవారం నాడినే ఆ రోజున మనం విజయదశమి పర్వదాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం జరుపుకుందాం. ఆ యొక్క విజయదశమి పర్వదినాన్ని రోజున మనకి అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి ఆ యొక్క విరాటుని యొక్క కొలువులో చేరేటువంటి పాండవులు ఈ యొక్క తన యొక్క ఆయుధాలన్నీ కూడా ఆ యొక్క శమీ వృక్షంపై భద్రంగా దాచి ఆయుధాలకు విజయం కోసం ఆ యొక్క పూజ చేయడం వల్ల ఆ యొక్క శమీ వృక్షం యొక్క విశేషతను మనకి అందరికీ కూడా పెద్ద అనాది కాలంగా చెబుతుంది. ఆ రోజున మనం చెప్తాం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని మనకు శ్లోకంతో చెప్తాం. ఆ రోజున చాలా విశేషంగా ప్రతి ఒక్క మండపాల్లో మన నవరాత్రి మహోత్సవాలు చేసినటువంటి దేవాలయాలన్నింటిలో కూడా మండపాల వద్ద కూడా శమీ పూజ జరుగుతుంది. ఆ రోజున విశేషంగా మన యొక్క సౌభ్రాతృత్వాన్ని నిలిపేటువంటి ఎంతటి శత్రువులైనా కూడా ఆ రోజున అందరం కూడా ఒక కలిసికట్టుగా ఆ యొక్క జమ్మి వారికి ఒక బంగారంగా మనకి వారి చేతిలో పెట్టి వాళ్ళని ఆప్యాయంగా అద్దుకుంటాం అనేది కూడా చాలా సాంప్రదాయంలో కొన్ని విషయాలు ఉంటాయి. అలాగే కొన్ని ఊర్లో కూడా ఉత్సవ పెరుమాళ్ళని కూడా మనం ఆ యొక్క ఊరేగింపుగా వెళ్ళి ఆ యొక్క శమీ వృక్షంపై అక్కడ పెట్టి స్వామివారి యొక్క ఆరాధన కూడా చేసి ఆ యొక్క శమీ వృక్షంపై పూజ చేసి ఆ యొక్క శమీ వృక్షం యొక్క ఆస్తులు అందరూ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. కానీ విశేషమైనటువంటి పర్వదినాన్న ఈ యొక్క విజయదశమి రోజునే మన యొక్క రావణ్ణి కూడా సంహరించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ యొక్క శ్రీరామచంద్రుడు కూడా ఈ విజయదశమి రోజున ఆ యొక్క రావణ సంహారం చేసి విజయాన్ని చేకూర్చినట్లుగా సంకేతానికి ఈ యొక్క మనం విజయదశమి పర్వదినం జరుపుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి పర్వదినం మనలో ఉన్నటువంటి భేదాలన్నిటి కూడా శత్రువులను కూడా ఒకవైపుగా మనకి అందరినీ కూడా కలిసి ఒక ఆప్యాయంతో పలకరించుకునేటువంటి మళ్ళీ వచ్చే ఒక విజయదశమి వరకు కూడా మనందరికీ కూడా విజయాన్ని చేకూర్చాలి, ఇలాగే మన యొక్క బంధమంతా కూడా కొనసాగాలి అని చెప్పేటువంటి విశేషమైనటువంటి పర్వదినం యొక్క విజయదశమి. కాబట్టి ఈ విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క అమ్మవారి యొక్క ఆరాధనలో విజయదశమి ఆ యొక్క మన 9 రోజులు ఏవైతే ఉండో అదే రోజు కూడా విజయదశమి 24వ తారీఖున కూడా అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా మనం అలంకరించబడుతుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారిని యొక్క దర్శించుకొని అమ్మవారి యొక్క స్తోత్ర పఠనాలతో మనం కనుక చేసినట్లయితే ఆ యొక్క శమీ వృక్షం యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా మనం పొందుతాము. ఎందుకంటే విశేషంగా చెప్పబడేది ఏంటంటే ఆ యొక్క శమీ వృక్షం కింద జమ్మి చెట్టు కింద మనందరం కూడా ఒక గోష్ఠిగా అక్కడ కూర్చుని ఆ యొక్క శమీ వృక్షానికి మనం అర్చన చేసి ఆ యొక్క బంగారాన్ని ప్రతి ఒక్కరం కూడా పాలు పంచడమే విశేషమైనటువంటి సాంప్రదాయంగా ఉంది. కాబట్టి ఈ యొక్క శమీ పూజ చేసుకుని ఈ యొక్క విజయదశమి పర్వదినాన్ని మనం ఆనందోత్సవాలతో 24వ తారీఖునే మనం ఈ యొక్క విశేషంగా ఈ యొక్క పర్వదినాన్ని జరుపుకోవాలి. అలాగే ఈ యొక్క దృశ్య శ్రవణం ద్వారా మనం ఈ యొక్క దేవి యొక్క శరన్నవరాత్రి మహోత్సవాల్లో
ఆచార్యులు తెలిపినటువంటి కొన్ని కొన్ని వచనాలు భగవద్ విషయంలో ఆ యొక్క అమ్మవారి త్రిశక్తి స్వరూపిణి అయినటువంటి శక్తి స్వరూపిణిలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అలంకారాలను కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కూడా వీక్షించిన వారికి అందరికీ కూడా అమ్మ యొక్క కృపా కటాక్షాలతో మరి యొక్క విజయదశమి వరకు కూడా వారికి సుఖ సంతోషాలు ఆరోగ్యాలు కలిగించాలని ఆచార్య మంగళాశాసనాలతో దాసుడు భాగవత గోష్ఠికి ప్రణమిలుతూ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.